పరిణామాలకు ఏదైతుందో ఇవాళ అది పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది. మరి ఏదైతుందో మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో మరో వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతని వీళ్ళ కాంగ్రెస్ పనులు కొనసాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏదైతుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే, నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటున్నాను. మరి నేను పార్టీ మారడంలో కొంత ఇబ్బందికరమైన ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏ మేర పొందగలుగుతా కూడా నేను ఊహించలేనని చెప్పి అంటున్నాను. కానీ ఏదైతుందో ఇవాళ మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం, పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయంగా ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏది ఇస్తుందో ప్రజాజీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం అనేది ఎవరి మీద చేస్తున్నామో మనకు తెలియాలి. నేను చెప్పట్టు ఒక ప్రత్యర్థి మీద రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవడో యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏదైతుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందట. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరికి మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించని చెప్పంటున్నాను. సరే, మన మున్సిపల్ ఎన్నికలు విధిలేని పరిస్థితులలో స్వపక్షాన్ని విభేదించి పోరాటం చేయని పరిస్థితి ఏర్పడ్డది. ఐ ఫర్దర్ డజంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్. మన మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడినట్టు ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. ఎక్కడున్నా మన విపక్షంతో మనం పోరాటం చేస్తాం, రాజకీయంగా కానీ ప్రజా జీవితం ఏదైనా కానీ. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరు కోరుకోమో అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని చెప్పండి. అటువంటి పరిస్థితి ఏర్పడడంతో వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.